ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమనగా, చాలామంది కొంతమంది అనుకుంటుంటారు వారి జీవితంలో, నేను చేస్తున్నటువంటి పాపమును ఎవరికి తెలియదు, ఎవరు చూడడం లేదు కదా అని అనుకుంటుంటారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం అంటున్నది, యెహోవా కనుదృష్టి ప్రతి ఒక్కరి మీద కూడా ఉన్నది. అంతేకాకుండా ఎవరైతే యథార్థ హృదయం కలిగి ఉంటారో, సత్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో వాటి వారిని బలపరచడానికి వారి మీద దేవుని యొక్క కనుదృష్టి ప్రత్యేకముగా ఉంటుంది. వారిని బలపరచడానికి, ఆ శోధనల నుండి, శ్రమల నుండి, వారి జీవితంలో వస్తున్న ప్రతి ఇరుకు ఇబ్బందుల నుండి వారిని తప్పించడానికి ఆయన తన కనుదృష్టి వారి మీద ఉంచుతాడు. ఇక్కడ యథార్థ హృదయము గలవారు అంటే సత్యమును అనుసరించేవారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యము సత్యమై ఉన్నది. ఆ సత్యాన్ని అనగా దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని, విన్న వాక్యాన్ని, చదువుతున్న వాక్యాన్ని ఎవరైతే క్రియలలో చేస్తారో, చాలామంది వింటుంటారు, విని వదిలేస్తుంటారు. కానీ వాక్యాన్ని విని వదిలేయడం కాదండి. నువ్వు చదువుతున్న వాక్యాన్ని, నువ్వు వింటున్నటువంటి వాక్యాన్ని క్రియలలో కనపరచాలి. అలా నువ్వు క్రియలలో వాక్యాన్ని చేస్తున్నప్పుడు ఆయన కనుదృష్టి నీ మీద నిలబడుతుంది. ఆ సమయంలో నువ్వు ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా, ప్రభువా నాకు సహాయం చేయండి అని ప్రార్థించిన వెంటనే నీ ప్రార్థనకు పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేస్తారు. ఎందుకంటే నీవు ఆయన కనుదృష్టిలో ఉన్నావు కాబట్టి. ఈరోజు మీరు అనుకుంటున్నారా, నేను చేస్తున్నటువంటి ఈ అపరాధములు, ఈ పాపములు, ఈ విచ్చలవిడి జీవితంలో నేను చేసే నా ప్రతి పని ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆయన మనల్ని చూస్తున్నారు కాబట్టి వాక్యానుసారంగా ప్రవర్తించాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని దాని ప్రకారమే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అలా చేసినప్పుడు తప్పకుండా దేవుని ఆశీర్వాదాలు మనందరము ఈ దినం పొందుకొందుము గాక. ఆమేన్.